నమస్కారం శివాభి న్యూస్ కి స్వాగతం. నా పేరు సురేష్ బాబు. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. కోట మండలం కేశవరం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చంద్రబాబుతోనే సంక్షేమం అభివృద్ధి సాధ్యం. ఓజిల మండలం ఆరిమేరపాడు పంచాయతీలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు ఫూలే మనుబోలులోని కళ్యాణ మండపంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకలో పాల్గొని పేదలకు దుప్పట్లు అందజేసిన ఎస్ఐ శివరాకేష్. కాలభైరవుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్న భక్తులు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోందని ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ తెలిపారు. కోట మండలంలోని కేశవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆయన పాల్గొని రైతులకు పథకాలపై అవగాహన కలిగించారు. కోట మండలంలోని కేశవరం గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రైతన్న మీకోసం కార్యక్రమంలో గూడూరు ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఆయనకు అధికారులు నాయకులు ఘన స్వాగతం పలికారు. రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వివరించారు. కరపత్రాలు పంపిణీ చేశారు. రైతులకు ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ అన్నదాత సుఖీభావ కింద ఇప్పటికే 2 విడతలుగా నగదు జమ చేయడం జరిగిందన్నారు. రైతు సంక్షేమం కోసం ప్రభుత్వం పనిచేస్తోందని తెలిపారు. కూటమి ప్రభుత్వంలోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఆయన వివరించారు. రోజు రైతన్న మీకోసం అనేటువంటి కార్యక్రమంలో మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు, మోడీ గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే ముఖ్యంగా మా లోకేష్ బాబు గారు అందరూ కూడా ఎవరికైతే రైతుల ఖాతాలో ఈరోజు మోడీ గారు ఇచ్చిన 2000, ఈరోజు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇచ్చినటువంటి 5,000 రూపాయలు ఎవరెవరికి పడ్డాయి వాళ్ళందరూ కూడా మీరు దగ్గర వెళ్ళి ఒక పాంప్లెట్ వాళ్ళకి ఇచ్చి మనం ఏం చేస్తున్నాం రైతుల కోసం వాళ్ళకి తెలియజేసి టీమ్గా తిరగండి అని చెప్పి అధికారులకి ఇటు మాకు కూడా ఆదేశాలు ఇచ్చారు. ఫస్ట్ టైం అధికారులు ఈరోజు తిరుగుతున్నారు. తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్లో, ఎన్డీఏ గవర్నమెంట్లో ఇంటింటికి అగ్రికల్చర్ అధికారులు కానీ ఒక టీం, 5 మంది ఒక టీం వేసి ఆ టీం అంతా కూడా గ్రామంలో ఎవరెవరికి ఈ సంవత్సరం రైతు సంబంధించిన డబ్బులు పడ్డాయని కూడా వెరిఫై చేస్తున్నారు. పన్నోళ్ళకు కూడా ఏం చేయాలనేది కూడా అప్పుడు కూడా సలహా ఇచ్చి వాళ్ళకు కూడా సహాయం చేసే కార్యక్రమం ఈరోజు ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఈ గ్రామానికి వచ్చాం. గ్రామంలో దాదాపు 400 మందికి 7,000 రూపాయల లెక్కన డబ్బులు పడ్డాయని చెప్పి మా ఇది గారు 4 లక్షల రూపాయలు పడ్డాయని చెప్తున్నారు. మొత్తం కోట మండలం మొత్తం 2,50 లక్షల రూపాయలు పడిందని చెప్పి తెలియజేస్తున్నారు. నేను చెప్పేది ఏంటంటే ఈ విషయం రైతులకు తెలియాలా, ప్రజలకు తెలియాలా. రైతులు తెలియకుండా ఊరికి మన ఇంటిని తిరిగి ఊరికే ఇట్లా చెప్పే దాని ఉపయోగం లేదు. ఖచ్చితంగా అందినోడికి ఇది ఎన్డీఏ గవర్నమెంట్లో సూపర్ 6లో ఇచ్చినటువంటి హామీలో భాగంగా మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు మాకు చేశారు, రైతులకు చెప్పింది చేశారు అనేది అర్థం అయ్యేటట్టు మన క్యాడర్ చెప్పాల్సిన అవసరం. ఏదో ఎమ్మెల్యే వచ్చాడు, ఎమ్మెల్యే వస్తే వచ్చేసి పూర్మాలు వేసి సెలవులు వేసి కాదు. అలాగే ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి పెద్దలందరూ కూడా మా పార్టీ ప్రెసిడెంట్ గారికి, అలాగే మా అగ్రికల్చర్ చైర్మన్ గారికి, మా దర్శన గారికి, మా జలీల్ గారికి, అలాగే లోకల్గా ఉన్నటువంటి నాయకులు కన్నూరు పెద్దలు అన్న కృష్ణన్న గారు, అలాగే మా సేనయ్య, అలాగే ఇక్కడికి వచ్చిన మా కోటి, మా వేణు, నాగూరన్న, లోకల్ న్యూస్ పేరు చెప్పండి అన్న, అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మోహన్ రెడ్డి గారికి అందరూ, అలాగే మా అధ్యక్షుడు గారు ముందే చెప్పాను. ఎందుకంటే ఖచ్చితంగా మా డ్యూటీ చేయాల్సినటువంటి బాధ్యత మాకు కాబట్టి ఈరోజు అన్ని తిరుగుతున్నాం. ఆల్రెడీ గూడూరు మండలంలో తిరిగాం, నిన్న చిలకూరు మండలం తిరిగాం, ఈరోజు కోట మండలంలో కూడా ఈ యొక్క ఎవరికైతే డబ్బులు వచ్చాయో వాళ్ళని కలిసి ఒక మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నాం. రేపు నుండి చిట్టమూరు వాకాడు ఉన్నాయి, అవి కూడా పూర్తి చేస్తామని చెప్పి
తెలియజేస్తున్నాం. ఏదైనప్పటికీ ఎన్డీఏ గవర్నమెంట్లో చెప్పిన విధంగా సూపర్ 6 పథకాలు అమలు చేసింది ఒక ఈ కార్యక్రమంలో చిట్టేడు సొసైటీ అధ్యక్షుడు చాపల శ్రీనివాసులు, నాయకులు కోటి నాగురయ్య వేణు, పార్టీ మండల అధ్యక్షుడు పలగాటి భాస్కర్ రెడ్డి, వాకాడు ఏఎంసీ చైర్మన్ మర్రి ప్రమీల, నెల్లూరు మోహన్ రెడ్డి, చిలకూరు దశరథరామరెడ్డి, మధు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. రైతులందరూ అభివృద్ధి చెందాలన్న లక్ష్యంతో కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని, ఆ దిశగా సీఎం చంద్రబాబు చర్యలు తీసుకుంటున్నారని సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవ విజయశ్రీ తెలిపారు. ఓజిల మండలంలోని ఆరుమేనపల్లి పంచాయతీలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడారు. ఓజిల మండలం ఆరుమేనపల్లి గ్రామ పంచాయతీలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీకు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. రైతుల వద్దకు వెళ్లి ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను వివరించారు. అందుకు సంబంధించిన కరపత్రాలు ఇచ్చారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ప్రకటించిన సూపర్ 6 పథకాలను పూర్తి చేయడం జరిగిందన్నారు. రైతు భరోసా పథకానికి ఇప్పటికే 2 దఫాలుగా నగదు సాయం అందించడం జరిగిందన్నారు. పండ్ల తోటల పెంపకం, రైతులకు సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ వ్యవసాయం పరికరాలను మంజూరు చేస్తోందని సీఎం చంద్రబాబు అని వివరించారు. 23వ తారీఖు నుంచి కూడా ప్రతి మండలంలో ఒక్కొక్క ఊరిని సెలెక్ట్ చేసుకుని ఆ ఊరికి వెళ్లి రైతులతో మాట్లాడి రైతుల సమస్యలు తెలుసుకుంటూ, అలాగే వాళ్ళకి యూరియా బస్తాలు అందాయో లేదో తెలుసుకుంటూ, అలాగే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ కింద పథకం కింద ఏదైతే మనము సూపర్ 6 లో భాగంగా చెప్పామో అది రైతులకు అందిందా లేదా అని, లేదా ఇంకెవరైనా అర్హులు ఉన్నారా అని తెలుసుకోవడానికి ఈ కార్యక్రమాలు వారోత్సవాలు లెక్కన ఒక వారం రోజులు మనకు ఈ కార్యక్రమాలు చేయమని చంద్రబాబు నాయుడు గారు పంపించారు. దాంట్లో భాగంగా ఈరోజు ఆర్మేన్పాడు గ్రామానికి రావడం జరిగింది. ఇప్పటి వరకు మనం 5 మండలాలు 5 చోట్ల ఈ కార్యక్రమాల్ని చేశాము. ఈరోజు వచ్చినట్టు ఎక్కడ కూడా రాలేదు. సో అగ్రికల్చర్ వాళ్ళు ఇంకొంచెం జాగ్రత్త తీసుకొని ఎవరైతే అర్హులు ఉన్నారో, కానీ రైతులు కూడా కొంచెం అంటే ఇప్పుడు కొత్తగా సర్వే చేసి దాన్ని ఆన్లైన్లోకి ఎక్కించడానికి కొంత సమయం పడుతుంది. కాబట్టి రైతులు కొంచెం ఓపిక పడితే నెక్స్ట్ విడత వేసే లోపు రైతులకు ఎవరికైతే అన్నదాత సుఖీభవ రాలేదో వాళ్ళందరికీ కూడా యాడ్ చేసేలాగా అగ్రికల్చర్ ఆఫీసర్ చేస్తారు. కొంత సమయం పడుతుంది కాబట్టి కొంచెం ఓపిక పడితే మనకు సంక్రాంతికి అంతా కూడా ఆయన రెడీ చేసి పెడతారు. అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి విషయానికి వస్తే ఎప్పుడు కూడా రైతులకు అండగా నిలబడుతూ రైతులకి ఎలాంటి కష్టం వచ్చినా సరే ముందుంటూ ఆయన ఆఖరికి మనకు ఏదైనా సైక్లోన్ వచ్చి ఏదైనా పొలాలకి డ్యామేజ్ అయినా సరే వెంటనే కూడా కాంపెన్సేషన్ అందించడము, లేకపోతే వాళ్ళకి ధర రాకపోతే ఏదైనా ఇబ్బందులు పడుతుంటే రైతు ఇబ్బంది పడకుండా చూసుకునేలాగా చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు నేరుగా వాళ్ళే పొలాల్లోకి దిగి పంటను చూసి ఎంత డ్యామేజ్ అయిందో తెలుసుకొని దాన్ని బట్టి వాళ్ళకి రైతులకు అండగా నిలబడుతూ కూటమి ప్రభుత్వం నాయకులు ఎప్పుడు పేదవాళ్ళకి అండగా నిలబడుతూనే కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తున్నారు. మీ అందరికీ తెలుసు గత ప్రభుత్వంలో ఎలాంటి సంక్షేమ పథకాలు అందరికీ అందలేదు, అలాగే ఎలాంటి అభివృద్ధి జరగలేదు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ ఏడీ వరప్రసాద్, ఉద్యానాధికారి శారద, పార్టీ మండల అధ్యక్షుడు విజయ్ కుమార్ నాయుడు, ఏఎంసీ చైర్మన్ ఉయ్యాల ప్రవీణ్, సహకార సంఘం చైర్మన్ పురుషోత్తం రాజు, ఈశ్వరరాజు, కొండూరు సురేష్ రాజు, అశోక్ రాజు తదితరులు పాల్గొన్నారు. శబరిమల పవిత్ర యాత్రలో పాల్గొనే అయ్యప్ప భక్తుల సౌలభ్యం కోసం ఇరుముడిని వారితో పాటు నేరుగా విమానంలోకి తీసుకెళ్లేందుకు అనుమతిస్తున్నట్లు కేంద్ర పౌర విమాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటించారు. ఈ మేరకు ఆయన శుక్రవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ఇరుముడికి ఉన్న పవిత్రత, భావోద్వేగాలను దృష్టిలో ఉంచుకుని భక్తులు దాన్ని తమతో పాటు విమానంలోకి తీసుకెళ్లేందుకు మా శాఖ అనుమతి ఇచ్చిందని చెప్పేందుకు సంతోషిస్తున్నామని ఆయన వివరించారు. అయ్యప్ప స్వామి భక్తులు ముఖ్యంగా మన దక్షిణాది రాష్ట్రాల నుండి ఈ సమయంలో పెద్ద ఎత్తున మాల ధరించి పవిత్ర దీక్ష చేపట్టి శబరిమల వెళ్లి ఆ స్వామి వారిని దర్శనం చేసుకుంటారు. కిందటి సంవత్సరం కేంద్ర మంత్రిగా నేను బాధ్యతలు స్వీకరించిన తర్వాత విమానంలో ప్రయాణం చేసే అయ్యప్ప స్వామి భక్తుల సమస్యలు నా దృష్టికి వచ్చాయి. వెంటనే భక్తుల సౌకర్యార్థం మా సెక్యూరిటీ రూల్స్ లో మార్పులు చేసి విరుముడి నేరుగా తమతో పాటు తీసుకుని వెళ్లే విధానం, ఆ మార్పులు మేము తీసుకొని వచ్చాం. ఈ సంవత్సరం కూడా అదే విధంగా అయ్యప్ప స్వామి భక్తులు ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళ తాలూకా విరుముడి నేరుగా వాళ్ళతో పాటే ఫ్లైట్ లో తీసుకొని వెళ్లేటటువంటి సౌకర్యం మేము కల్పిస్తున్నాం. ఇది తక్షణం ఈ రోజు నుండి జనవరి 20 తేదీ వరకు అమల్లో ఉంటుంది. అంటే మండలం నుంచి మకర విలక్కు కాలం వరకు కూడా ఈ సౌకర్యం అయ్యప్ప స్వామి భక్తుల్ని దృష్టిలో పెట్టుకొని కల్పించడం జరుగుతుంది. ఈ కూటమి ప్రభుత్వం
దేశ ఆచార సాంప్రదాయాలకు భక్తుల మనోభావాలకు అత్యంత ప్రాధాన్యతనిస్తుంది. అందుకే ఎవరికి ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఆలోచనతో భద్రతా నియమాలు పాటిస్తూ మా మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ద్వారా ఈ నిర్ణయం మేము తీసుకున్నాం. దీన్ని భక్తులందరూ కూడా సద్వినియోగం చేసుకుంటారని, మీ అయ్యప్ప స్వామి దీక్ష విజయవంతంగా జరగాలని, స్వామి తాలూకు ఆశీస్సులు పొంది అందరికీ కూడా మంచి జరగాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి మహాత్మా జ్యోతిరావు ఫూలే అని అట్టడుగు వర్గాల అభ్యున్నతికి ఆయన చేసిన సేవలు ఎన్నలేనివని ఎస్ఐ శివరాకేష్ పేర్కొన్నారు. మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి సందర్భంగా మనుగోలులోని పద్మావతి కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమంలో ఆయన పాల్గొని ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో మండలంలోని బీసీ, ఎస్టీ, ఎస్సీ, ముస్లిం మైనారిటీ నాయకులు పాల్గొన్నారు. పెద్దలందరికీ ధన్యవాదాలు తెలిపి కార్యక్రమానికి ఇచ్చేసిన రాకేష్ గారికి హార్టీ వెల్కమ్. బిఫోర్ ఇండిపెండెన్స్, స్వాతంత్రం రాకముందు విద్యా విధానంలో వాళ్ళు పడిన కృషి, కుల వివక్షతకి వ్యతిరేకంగా వాళ్ళు పడిన పోరాటం, అట్లాగే స్త్రీకి సంబంధించిన విద్య, స్త్రీకి విద్య ఎంత ఇంపార్టెంట్ అనే విషయం గురించి కూడా వాళ్ళు చేసిన పోరాటం గురించి మన సురేష్ గారు క్లుప్తంగా చెప్పారు. సో సమయం కొంచెం తక్కువగా ఉంది నాకు, నేను చిన్న పని మీద బయటకు వెళ్ళాలి, ఎందుకు సడన్గా అటెండ్ అవ్వాల్సి వచ్చింది. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన మనుబోలు బీసీ సంఘానికి సంబంధించిన ప్రతి ఒక్క నాయకుడికి పేరు పేరున నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తూ ఉన్నాను. అట్లాగే మీ ఇక్కడికి వచ్చిన పరమపూజ్యుడు, ప్రపంచ మహాదార్శనుడైనటువంటి మహాత్మా జ్యోతిబా ఫూలే 135వ వర్ధంతిని పురస్కరించుకొని ఈరోజు మనుబోలు మండలంలో ఉన్నటువంటి బీసీ సోదరులు అందరూ కలుసుకొని, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలను కలుసుకొని కూడా ఆ మహానుభావుని ఘనమైనటువంటి నివాళులు అర్పించడం జరిగింది. దాంట్లో భాగంగా చరిత్రని ఒకసారి మనం పరిశీలించగలిగితే, చరిత్రలో భారతదేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీ వర్గాలు ఈ దేశంలో ఉన్నటువంటి అంటరానితనంతో ఇబ్బందులు పడుతున్న తరుణంలో మహనీయుడు జ్యోతిలాగా వెలిగి భారతదేశంలో ఉన్నటువంటి అట్టడు వర్గాలకి వీళ్ళకు ఉన్నటువంటి బాధలన్నిటికి కారణం చదువు లేకపోవటం. ఈ మందరం శాస్త్రం ద్వారా చదువు నిరాకరించబడింది ఈ జాతులకి. కాబట్టి చదువుకుంటేనే వీళ్ళు బాగుపడతారు ఉద్దేశంతో మహనీయుడు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలని దేశంలో ఉన్న అందరినీ కూడా ఫాతిమా షేక్ అనే ఆమె సహచరిని, ఆయన భార్య అయినటువంటి జ్యోతిబా ఫూలేని వెంటబెట్టుకొని ప్రతి గ్రామంలో చదువుని ప్రామాణికంగా చేసుకొని చదువుని చెప్పుకుంటూ జ్ఞానం విభజించినటువంటి దార్శనికుడు మహాత్మా జ్యోతిబా ఫూలే మిత్రులారా. కాబట్టి ఈ ఒక్క మిత్రులారా, మహాత్మా జ్యోతిబా ఫూలే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి బీసీ సోదరులు, ఎస్సీ సోదరులు అందరూ కూడా సమైక్యంగా సమీకరణ కావాల్సిన సమయము ఆసనమైంది. ఎందుకంటే జ్యోతిబా ఫూలే, సాహు మహారాజ్, పెరియార్ నారాయణ స్వామి, నారాయణ గురు, ఇట్లాగా మహనీయులు, ఛత్రపతి శివాజీ, వీళ్ళంతా కూడా భారతదేశంలో ఐక్యతా పదాన్ని. ఆంబోతులో రంకెలు వేస్తున్న మాజీ మంత్రి అంబటి రాంబాబు నోరు అదుపులో పెట్టుకోవాలని జనసేన పార్టీ సర్వేపల్లి నియోజకవర్గ ఇన్ఛార్జి సురేష్ నాయుడు అన్నారు. వెంకటాచలంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, పవన్ కళ్యాణ్ రాజకీయాలకు పనికి వస్తారా లేదా అని డిసైడ్ చేసే వ్యక్తి మీరు కాదని ప్రజలు నిర్ణయిస్తారన్నారు. మీరు చెప్పాల్సిన అవసరం లేదని ఆయన అంబటి రాంబాబుపై విమర్శలు చేశారు. ఈ సమావేశంలో ఏఎంసీ డైరెక్టర్ గుమ్మినేని వాణి భవాన్ నాయుడు, నాయకులు సందూరు శ్రీహరి, శివరాత్రి సందీప్ తదితరులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు సినిమా విడుదలైనా, పవన్ కళ్యాణ్ గారు రైతులతో మాట్లాడినా, పవన్ కళ్యాణ్ గారు ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమంలో పాల్గొన్నా వెంటనే ఆ ఆంబోతు వచ్చేస్తది. రంకెలి నాటికి ఆంబోతు గతంలో ఎన్నోసార్లు చెప్పాం, ఆంబోతు నోరు అదుపులో పెట్టుకో, పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే స్థాయి అనేది. ఈ రాష్ట్రంలో ఎవరు రాజకీయాల్లో ఉండాలో, ఎవరు రాజకీయాలకు పనికొస్తారని డిసైడ్ చేసే వ్యక్తి నువ్వేమన్నా, నువ్వే ఒక పోరంబోకువి. పవన్ కళ్యాణ్ గారి గురించి దత్తపుత్రుడు అని మాట్లాడతావా? పొళ్ళు రాలతాయి ఆంబోతో, పొళ్ళు రాలతాయి 32. గతంలో కూడా చూసావు, నీ నోరుని కూడా కంట్రోల్ చేయాలని చూసాం. అయినా సరే ఇంకా పేల్తా ఉండవు. నువ్వు నీ నాయకుడు జగన్ రెడ్డి గేటు కాడ కాపలా కాస్తా
అక్కడ వేసేటువంటి ఎండుగడ్డి పచ్చిగడ్డి తిని పవన్ కళ్యాణ్ గారి మీద రంకెలేస్తావా? సిగ్గు రాలేదు ఇంకా మీకు? అతపతాలకు తొక్కినా నిన్న ఏం జరిగిందో తెలుసా నీకు? పవన్ కళ్యాణ్ గారు ఏదైతే రాజోలులో టెంకాయ చెట్లు ఉప్పు నీళ్లు వల్ల మొత్తం కూడా రైతులు నష్టపోయారు, దానికి కారణం ఏందని చెప్పి ముఖాముఖిగా అధికారులతో కలిసి రైతులతో మాట్లాడి ఎందువల్ల నీరు సముద్రపు నీరు పొలాల్లోకి వచ్చేసింది, ఉప్పు నీరు, దానికి కాలువలు ఎక్కడ ఆక్రమణ జరిగింది, ఏ విధంగా కట్టుదిట్టం చేయాలా, అది ఒక్క రోజుతో అయ్యే పని కాదు, దీనిని రాబోయే రోజుల్లో మళ్ళీ మళ్ళీ కూడా నీళ్లు రాకుండా మనం కట్టడి చేయాలంటే ఏ విధంగా చేస్తే బాగుంటుందని చెప్పి ఒక సలహా సూచనతో నిన్నటి రోజు కార్యక్రమం జరిగితే ఎవడో అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పాలా? చెప్తాడు పవన్ కళ్యాణ్ గారు, ఎవరికైనా సమాధానం చెప్తాడు. అంబటే నువ్వు దాన్ని ఏదో పెద్ద భూతత్వంలో చూపించి ఆయన రాజకీయాలకు పనికిరాడు. పవన్ కళ్యాణ్ గారు రాజకీయాలకు పనికిరాకపోతే ఈరోజు రోల్ మోడల్ రాష్ట్రంలోనే కాదు దేశంలో ఒక ఉప ముఖ్యమంత్రిగా, ఒక పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా, ఒక అటవీ శాఖ మంత్రిగా, ఒక నీటిపారుదల శాఖ మంత్రిగా ఏ శాఖను తీసుకున్నా సరే దమ్మున మగోళ్ళగా ఆ శాఖలని క్షుణ్ణంగా పరిశీలించి ప్రజలకు చేరువేసే విధంగా, అభివృద్ధి జరిగే విధంగా చేసే వ్యక్తి. రాజధాని విస్తరణ కోసం మలి విడత ల్యాండ్ పూలింగ్ కు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని, రెండో విడతలో 16,000కు పైగా భూసేకరణ చేపట్టాలని నిర్ణయం తీసుకుందని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. అమరావతిలోని సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భూములిచ్చిన రైతులకు గతంలో మాదిరిగానే ప్యాకేజీ అమలు చేస్తామని, రైతులకు భరోసా ఇచ్చి ల్యాండ్ పూలింగ్ ద్వారా ముందుకెళ్తామని ఆయన వివరించారు. అమరావతి క్యాపిటల్ సిటీ ఏదైతే ఉందో 217 చదరపు కిలోమీటర్లు అమరావతి క్యాపిటల్ సిటీని ఎస్టాబ్లిష్ చేసి వర్క్స్ ఎంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో యాక్చువల్గా గౌరవనైన కేంద్ర ఫైనాన్స్ మినిస్టర్ గారు నిర్మలా సీతారామన్ గారు ఈరోజు 15 ఆర్గనైజేషన్, అందులో 13 బ్యాంక్స్ ని, 2 నుంచి LIC లాంటి ఆర్గనైజేషన్ యాక్చువల్గా శంకుస్థాపన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా దాదాపు 1.5 yearలో పూర్తి చేసేట్టుగా ప్రణాళికని యాక్చువల్గా ఇవ్వటం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఈ అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే ఈరోజు డెవలప్ చేస్తున్నామో దాంట్లో అనేక యూనివర్సిటీస్ కావచ్చు, తర్వాత స్కూల్స్ కావచ్చు, హోటల్స్ కావచ్చు, డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ కూడా సైట్లు ఇచ్చాము. దాదాపు వాళ్ళందరూ యాక్చువల్గా ఆల్మోస్ట్ గ్రౌండ్ చేస్తున్నారు 1 by 1. కొన్ని అయితే యూనివర్సిటీలు ఆల్రెడీ అయినాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ ఏదైతే ప్లాన్ చేసిన రాబోయే 30 సంవత్సరాల్లో ఇక్కడ ఉన్న ప్రజలకు వాటికి కావాల్సిన ఆర్థిక వ్యవస్థని డెవలప్ చేయడానికి, ఆర్థిక వ్యవస్థని ప్రజల యొక్క జీవనస్థితిని పెంచడం కోసంగా ఇక్కడ కొన్ని స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలని, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ, అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, ఈ 3 రావాలని ముఖ్యమంత్రి గారు యాక్చువల్ నిర్ణయించడం. ఎందుకంటే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాంతే ఈ ఏరియా డెవలప్మెంట్ ఉండదు. ఇక్కడ ఉన్న వాళ్ళ యొక్క గ్రోత్ రావాలన్నా, భూములకు విలువ రావాలన్నా ఖచ్చితంగా ఇక్కడ స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. ఆ ఇండస్ట్రీస్లో పనిచేసేదానికి మనుషులు ఉండాలి. వాళ్ళు వచ్చినప్పుడు యాక్చువల్గా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు, హౌసెస్ కావచ్చు, వాళ్ళ పిల్లల స్కూల్స్ కావచ్చు, వాళ్ళ దగ్గరికి వచ్చేవాళ్ళ కోసం వాటి కోసంగా డిఫరెంట్ హాస్పిటల్స్, యాక్టివిటీస్, ఇవన్నీ ఎకనామిక్ సైకిల్ రన్ కావాలంటే, ఎకనామిక్ గ్రోత్ రావాలంటే ఖచ్చితంగా స్మార్ట్ ఇండస్ట్రీస్ రావాలి. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లేదే ఆ ఏరియా డెవలప్ కాదు. ఈరోజు హైదరాబాద్ తీసుకుంటే పాత ఎయిర్పోర్ట్ అయితే రోజుకి 20 ఫ్లైట్లు కూడా దిగే కాదు. అందుకనే ఒక ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు 5,000 ఎకరాల్లో కట్టాలని ముఖ్యమంత్రి గారు నిర్ణయించారు. అదేవిధంగా ఒక ఇంటర్నేషనల్ స్పోర్ట్స్ సిటీ కట్టాలని నిర్ణయించారు. వాటికి కొంత ల్యాండ్ తీసుకోవడానికి ముందుకు యాక్చువల్గా ఈ గ్రామాల్లో కలెక్టర్ వారి యొక్క అధికారులు యాక్చువల్గా గ్రామ మీటింగ్లు పెట్టారు. దాంట్లో రిజల్యూషన్స్ తీసుకున్నారు. దాన్ని ఈరోజు క్యాబినెట్కి సబ్మిట్ చేసి అందులో ప్రత్యేకంగా ఏదైతే అమరావతి క్యాపిటల్ చుట్టూ ఇన్నర్ రింగ్ రోడ్డు వస్తుందో, ఇన్నర్ రింగ్ రోడ్డుకి
మరియు రైల్వే. నాయుడుపేటలోని రెవెన్యూ కార్యాలయం వద్ద నిర్వహించిన ప్రజా దర్బార్ కార్యక్రమంలో సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలల విజయశ్రీ పాల్గొన్నారు. ప్రజల నుండి ఆమె వినతులు స్వీకరించారు. ప్రజలు ఇచ్చిన అర్జీలను త్వరితగతిన పరిష్కారం చూపుతామని తెలిపారు. ఆయా శాఖల అధికారులతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. అశోక్ రెడ్డి గారిని సత్కారం ఎమ్మెల్యే గారికి ఇచ్చేసిన అధికారులకి మరియు రోజు నవంబర్ 26వ తారీఖున అమరావతిలో నాయుడుపేటలోని మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన థీమ్ 5 గ్రీన్ విలేజ్ కార్యక్రమంలో ఎంపీడీఓ సురేష్ బాబు, ఏపీఎం ఉమాదేవి, పొదుపు మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ సురేష్ బాబు మాట్లాడుతూ తడి పొడి చెత్తను వేరు చేసి దాని నుండి సంపద సృష్టించాలన్నారు. ఇకపై మహిళలు ఖచ్చితంగా తడి పొడి చెత్తను వేరు చేసి గ్రామంలో గ్రీన్ విలేజ్ కు తోడ్పాటు అందించాలని ఆయన వివరించారు. ఇన్ని నాడిపెట్లు తొట్లు ఉన్నాయి, ఇన్నిట్లో ఎరువు తయారవుతుంది, ఇన్నిట్లో జాగ్రత్త కోసం చెప్తున్నాను. మీరు వెళ్ళి చూసుకొని వచ్చిన రోజే మరుసటి రోజు ఎవరైనా ఒక అధికారి వచ్చి అవుతుందని చెప్పారా, వానపాములు తీసుకొని వచ్చి చూపిస్తారు. మీరు ఒక్కసారి షెడ్ దగ్గరికి వెళ్ళి ఏమేమి ఉన్నాయి అంటే తొట్టిలు నాడెప్పిట్లో ఆడ ఎన్ని అంటే ఎందుకు చెప్తున్నానంటే రేపు ఎవరైనా ఒక అధికారి అక్కడికి వచ్చినప్పుడు షెడ్ విజిట్ చేశారా అని అడిగినప్పుడు చేశాను సార్ అని చెప్పాలి. సరేనా? ఒక 9, 10, 15 అట్లా ఉంటాయి తొట్టిలు. ఆ తొట్టిల్లో ఇప్పటి వరకు వెళ్ళిపోయినాం. అక్కడ ఎక్కడ మనం ఫోటో తీస్తున్నామో ఆ లొకేషన్ కూడా వచ్చేస్తుంది. పేజీలో మీరు అందరూ ఉండాలి. నెక్స్ట్ అక్కడ కొన్ని రిజిస్టర్లు కూడా మెయింటైన్ చేస్తారు. అక్కడ నిర్వహించే రిజిస్టర్లు ఏమేమి ఉన్నాయనేది కూడా మన సెక్రటరీ సార్ వాళ్ళు 9 సార్ రిజిస్టర్లు 7 రిజిస్టర్లు ఉంటాయంట. ఆ 7 రిజిస్టర్లు ఏందనేది మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఆ సార్ని అడిగి మీరు రాసుకోండి. అంటే మన షెడ్డులో, మన ఊరు షెడ్డులో ఈ రిజిస్టర్లు మెయింటైన్ చేస్తున్నారు అనేది మీరేం రాయరు, కానీ మీకు తెలిసే దానికోసంగా అంటే షెడ్డులో ఏమేమి జరుగుతుంది అనేది అవగాహన కోసంగా ఆడ వర్మి ఎరువు ఎలా తయారు చేస్తున్నారు, ఏ ఏ తొట్టిల్లో ఎన్ని ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము పొద్దున పూట ప్రతి గ్రామ పంచాయతీకి సారు, నేను, సెక్రటరీలు అందరూ కూడా 9వ గంటకంతా 9 గంటల లోపల అంటే 6 గంటల నుంచి 9 గంటల లోపల ఏదో ఒక గ్రామ పంచాయతీలోకి వెళ్ళి అక్కడ ఉండే మహిళలకు కానివ్వండి వాళ్ళకి ఈ సబ్జెక్ట్ మీద అవగాహన కల్పించి దక్షిణ గోవాలోని శ్రీ సంస్థాన్ గోకర్ణ పార్థగాలి జీవోత్తమ మఠంలో శ్రీరాముడి కంచు విగ్రహాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆవిష్కరించారు. ఇది ప్రపంచంలోని ఎత్తైన విగ్రహం కావడం విశేషం. ఈ కార్యక్రమంలో గోవా గవర్నర్ అశోక్ గజపతిరాజు, సీఎం ప్రమోద్ పావంత్ తదితరులు పాల్గొన్నారు.
నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద శ్రీ పొట్టి శ్రీరాములు విగ్రహానికి సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవ విజయశ్రీ పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా విజయశ్రీ మాట్లాడుతూ ఆర్య వయసులో ఆరాధ్య దైవం శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాత జయంతిని శ్రీ పొట్టి శ్రీరాములు వర్ధంతిని అధికారికంగా నిర్వహించేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తిరుపతి జిల్లా గ్రామీణ ఆర్య వైశ్య సంఘం అధ్యక్షులు కిషోర్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఉన్నా సరే నా దాకా తీసుకురండి, తప్పకుండా మీ అందరికీ నేను సహాయం చేసేలాగా ముందుకెళ్తాను. అలాగే ఈ రోజు తూర్పుగోదావరి జిల్లాని వాసవి పెనుమంబ జిల్లాగా మార్చినందుకు ముఖ్యమంత్రి గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, అలాగే ఆర్యవైశ్య గ్రూప్ అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే పొట్టి శ్రీరాము వాసవి జయంతిని కూడా మనము రాష్ట్ర పండుగగా చేసినందుకు ముఖ్యమంత్రి గారికి, అలాగే ఇక్కడ ఆర్యవైశ్య గ్రూప్ వాళ్ళకి కూడా ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాను. ఇంకా కూడా 1.5 సంవత్సరం అయింది, ఖచ్చితంగా అభివృద్ధి వైపు ముందుకెళ్తున్నాం. ముఖ్యమంత్రి గారు ఎంతో పట్టుదలగా ఖచ్చితంగా అభివృద్ధి చేసి తీరాలని 5 సంవత్సరాల ముందు 5 సంవత్సరాల తర్వాత అని అనిపించేలాగా అభివృద్ధి చేసేలాగా చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ముందుకెళ్తుంది. మీరందరూ కూడా ఇంకా మాకు నాయుడుపేటలోని ఆర్టీసీ బస్టాండ్ వద్ద మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే నెలవ విజయశ్రీ మహాత్మా జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి ఫూలే చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. అలాగే అనగారి వర్గాలు వాళ్ళ ఆత్మ స్థైర్యం కోసం ఆయన ఎంత కృషి చేశాడో మనందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా మహిళలకి విద్య ఎంత అవసరం అన్నది ఆయన ఇంట్లో నుంచే మొదలుపెట్టి ఆయన భార్య సావిత్రిబాయి ఫులే గారికి ముందుగా విద్యని నేర్పించి మొట్టమొదటి ఉపాధ్యాయురాలుగా ఆమెని బయటకు తీసుకొచ్చి, అలాగే మహిళలు గాని లేదా విద్యాభివృద్ధికి ఆయన ఎంత కృషి చేశారో మనందరికీ కూడా తెలుసు. పాఠశాలలు నిర్మించి ముఖ్యంగా బాలికల పాఠశాలల్ని మొట్టమొదటిగా తీసుకొచ్చింది జ్యోతిరావు ఫులే గారు, అలాగే సావిత్రిబాయి ఫులే గారు భార్యతో కలిసి ఉపాధ్యాయురాలుగా ఆమెను నిలబెట్టి తర్వాత బాలికల పాఠశాలని మనందరికీ కూడా బయటికి తీసుకొచ్చిన ఒకే ఒక వ్యక్తి మన జ్యోతిరావు ఫులే గారు. ఆయన చేసిన సేవలకి, అలాగే అంటరంతనాన్ని గాని లేదా కుల విపక్షాన్ని ఆయన పూర్తిగా రూపుమాపడానికి గాని వీటన్నిటికీ కారణంగా ఆయనకి మహాత్మా అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. ఈ రోజు ఎప్పుడో 1890లో ఆయన చనిపోతే 28వ తారీఖున ఆయన చనిపోతే దగ్గర 130 సంవత్సరాలు అయిపోయినా కూడా ఇప్పటికీ కూడా ప్రజల గుండెల్లో ఆయన ఎంత చిరస్థాయిగా నిలిచిపోయారంటే ఆయన ఆ రోజు చేసిన కృషి వల్ల. ముఖ్యంగా ఈ రోజున ప్రతి ఒక్కరు కూడా ఆయన చేసిన సేవలు కానీ లేదా ఆయన చేసిన కృషిని గుర్తుపెట్టుకొని రాష్ట్ర ప్రజలు, ముఖ్యంగా మన సూలూరుపేట నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తుపెట్టుకొని ఆయన చేసిన సేవల్లో మనం కూడా ప్రజల్లోకి, ఎందుకంటే ప్రజా నాయకులుగా ప్రజల్లో చైతన్యం తేవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయం వద్ద కాలభైరవాష్టమి సందర్భంగా స్వామివారిని కాలభైరవ అలంకారంలో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ముందుగా రుద్రాభిషేకం, అభిషేకాలు నిర్వహించారు. భక్తులుగా పాల్గొని స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉభయదాతలుగా గంధాల కృష్ణయ్య, అన్నపూర్ణమ్మ వ్యవహరించారు. మంటలిగించండి.
ప్రసాద్ ఆడబెట్టినారా తీసుకోరా కోట పట్టణంలో కొలువైన శ్రీ కోటమ్మ తల్లి ఆలయంలో అమ్మవారిని విశేషంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ధర్మకర్త నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి, లక్ష్మీ కవితమ్మ దంపతుల ఆధ్వర్యంలో జరిగిన పూజలో భక్తులు విరిగా పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగింది. ఉభయదాతలుగా రావూరి మాధురి రెడ్డి, వెంకటరమణమ్మ, దశరథ రామిరెడ్డి వ్యవహరించారు. అనంతరం వారిని ఘనంగా సత్కరించారు. తిరుపతి జిల్లా కోటపట్టణంలో కలిసినటువంటి వరాల తల్లి, చల్లని తల్లి, అందరిని ఆదరిస్తున్నటువంటి మహాతల్లి మన కోటమ్మ తల్లి. కోటమ్మ తల్లి దేవస్థానం చైర్మన్ గారైన నల్లపరెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి దంపతుల పర్యవేక్షణలో జరుగుతున్నటువంటి ఈ పవిత్రమైన అన్నప్రసాద వినియోగ కార్యక్రమం 2021 సంవత్సరం నుంచి ప్రతి శుక్రవారం చాలా చక్కగా జరుగుతూ ఉంది. ఈనాటి దాతలు మన నెల్లూరు వాస్తవ్యులు శ్రీమతి వెంకటరమణమ్మ గారు, శ్రీయుతులు దశరామిరెడ్డి గారి కుమార్తె డాక్టర్ రావూరు మాధురి రెడ్డి గారి జన్మదిన సందర్భంగా నాకు ఈ రోజే కావాలి, 20వ తేదీ కావాలని పట్టుబట్టిందనమాట. అని నా బర్త్డేకి కంపల్సరిగా కోటమ్మ తల్లి దేవస్థానం దగ్గర భోజనాలు పెట్టాలి అని చెప్పేసి పట్టుబట్టిన దానివల్ల ఆ కోరిక నెరవేరింది. ఇదే విధంగా అన్ని కోరికలు కూడా నెరవేరాలని మనస్ఫూర్తిగా కోటమ్మ తల్లిని ప్రార్థన చేస్తూ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రైతు సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం. కోట మండలం కేశవరం గ్రామంలో జరిగిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని రైతులతో మాట్లాడిన ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్. చంద్రబాబుతోనే సంక్షేమం, అభివృద్ధి సాధ్యం. ఓజిల మండలం ఆరిమేరుపాడు పంచాయతీలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో పాల్గొని మాట్లాడిన సూళ్లూరుపేట ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ. బడుగు బలహీన వర్గాల ఆశా జ్యోతి జ్యోతిరావు ఫూలే మనుబోలులోని కళ్యాణ మండపంలో జరిగిన మహాత్మా జ్యోతిరావు ఫూలే వర్ధంతి వేడుకలో పాల్గొని పేదలకు దుప్పట్లు అందజేసిన సై శివరాకేష్. కాలభైరవుడికి విశేష పూజలు. మనుబోలు సమీపంలోని చెర్లోపల్లి రైల్వే గేట్ వద్ద కొలువైన శ్రీ విశ్వనాథ స్వామి దేవాలయంలో జరిగిన పూజలో పాల్గొని స్వామి వారిని దర్శించుకున్న భక్తులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే శివాభినీసులో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.